ఓం నమ శివాయ. హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయగలరు. ఒకసారి నందీశ్వరుడు యమునితో సంభాషిస్తూ యముడు ఎవరెవరిని విడిచిపెట్టాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సత్యాన్ని వెల్లడిస్తారు. యముడు ఎవరెవరిని వదిలిపెట్టాలి అంటే శంకర స్మరణ చేస్తున్నటువంటి శరీరం కలిగి ఉన్నవారిని, రుద్రాక్ష ధరించిన వారిని, బిల్వపత్రములతో శివారాధన చేసేటువంటి వారిని, శ్రీశైల నాయకుని పూజించినటువంటి పవిత్ర చిత్తులని, వేదం చెప్పిన ప్రకారంగా భస్మధారణ ఎవరైతే చేస్తారో అటువంటి వారిని, శ్రీకాళహస్తీశ్వరునిపై పూజపై ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారిని, అరుణాచలేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని, చిదంబరేశ్వరునిపై పూజకు ఆసక్తి కలిగిన వారిని, భ్రమరాంబికామూర్తిని ధ్యానించేటువంటి వారిని, కాశీ విశ్వనాథుని మనసులో ధ్యానించేటువంటి వారిని, శివకథలను ఆనందంగా వినేటువంటి వారిని, డుండి గణపతిని ఆరాధించే వారిని, అవిముక్తేశ్వరుని కాశీక్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవుని ముక్తి మండపమును పూజించుటందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఇటువంటి వారందరినీ కూడా యముడు విడిచిపెట్టాలనేటువంటి సత్యాన్ని నందీశ్వరులు తెలియజేస్తారు. కాబట్టి శివుని భక్తులుగా మనం ఉంటే యముడు మన ముందుకు రాడు. మీరు కూడా శివనామస్మరణ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ధర్మాన్ని పాటించండి, శివుని నమ్మండి. సర్వే జనా సుఖినో భవంతు.